పిల్లలను సరిగా పెంచడం ఒక కళ. పిల్లలకు ఎంత మేరకు స్వేచ్ఛనివ్వాలో అంతే ఇవ్వాలని, పిల్లలను ఒక టైం టేబుల్ ప్రకారం క్రమశిక్షణగా ఎర్లీ మార్నింగ్ నిద్రలేపి చదివించవలసిన అవసరాన్ని గురించి, అతి గారాబం వలన ధృతరాష్ట్రుని ప్రేమలాగా ఉంటే పిల్లలు పాడవడం ఖాయం అని తెలిపే అనేక విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా ఎందుకు ఆలస్యం, మనం అసలు విషయంలోకి వెళ్దామా? మన పిల్లలను ఒకప్పటిలా ఎదగనిస్తున్నామా? ఒకప్పుడు బడికి వెళ్లాలంటే వాళ్లే సొంతంగా ఒక పలక, 1-2 పుస్తకాలు పట్టుకుని పెద్దవాళ్లు చేయి పట్టుకుని నడిపిస్తుంటే వెళ్లి వచ్చేవాళ్లు. సెలవులలో అమ్మమ్మ, నానమ్మ లేదా పెద్దమ్మ, పిన్నమ్మ ఇంటికో వెళ్లి గడిపేవారు. మరి ఈ రోజుల్లో మొత్తం మైక్రో ఫ్యామిలీలు. బడికి ఒక స్పెషల్ ఆటోలోనో, స్కూల్ బస్లోనో, మోటార్ సైకిల్ మీదో వెళ్లడం, మధ్యాహ్నం తల్లులు వెళ్లి భోజనం కొసరి పెట్టడం, చిన్నగా తుమ్మినా దగ్గినా వెంటనే నానా హైరానా పడి డాక్టర్కు చూపించడం, వాళ్ళు బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్ల నుండి స్కానింగ్ల వరకు చేయించడం, జేబులకు చిల్లులు పడేట్లు బిల్లులు రాయడం సర్వసాధారణం. పిల్లలను స్వతహాగా చిన్న చిన్న పనులైనా చేయనివ్వరు. ఉదయం నిద్రలేపరు. పెద్దనాన్న, బాబాయిలు, పిన్ని, పెద్దమ్మలు తెలియకుండా పెంచుతున్నాము. పిల్లలను పెద్దలతో కొద్దిసేపు మాట్లాడమంటే మొబైల్తో బిజీగా ఉండి మాట్లాడేవారే లేరు. డిజిటల్ లైఫ్తో రియల్ లైఫ్ను బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. రియల్ లైఫ్ నుండి రియల్ లైఫ్కు రావాలి. ఫేస్బుక్ కు ఇచ్చిన విలువ టెక్స్ట్ బుక్ కు, స్టైల్ కు ఇచ్చిన విలువ స్టడీస్ కు ఇవ్వడం లేదు. పిల్లి తన పిల్లలను నోటితో కరచి పట్టుకుని ఒక ఇంటి నుండి మరొక ఇంటికి మార్చుతుంది. జారి పడితే తల్లి పిల్లిదే బాధ్యత. కాని కోతి మాత్రం తన పిల్లలను రొమ్ముకు అంటుకుని ఉండగా ఒక చెట్టు మీద నుండి మరొక చెట్టుకు దూకుతుంది. జారి పడితే కోతిదే బాధ్యత. పిల్లి చేసే న్యాయాన్ని మార్జాల కిషోర న్యాయమని, కోతి చేసే పనిని మర్కట కిషోర న్యాయమని అంటారు. మన పిల్లల పూర్తి బాధ్యత మనమే తీసుకుంటాము మార్జాలములాగా. జాగ్రత్త అవసరమే కాని అతి జాగ్రత్త చాలా ప్రమాదము. టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ డేంజరస్ అంటారు కదా. దీనికి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒక సీతాకోక చిలుక గుడ్లను పెట్టగా అది పొదగబడి గొంగలి పురుగుగా, ప్యూపాగా మారి మరలా సీతాకోక చిలుకగా మారాలి. కాని ఒకసారి ఒక సీతాకోక చిలుక తన గూటిని పగలగొట్టుకుని రావడం చూసి దాని కష్టాన్ని తప్పించుటకు ఒక పిల్లవాడు దాని గూడును పగలగొట్టి సీతాకోక చిలుక పిల్లను బయటకు తీసి ఇక స్వేచ్ఛగా ఎగరమని అన్నాడట. కాని ఆ సీతాకోక చిలుక తాను ఎగరలేనని, ఎందుకంటే దాని గూడును తానే చీల్చుకుని వస్తే తన రెక్కలు బలపడేవని, నీవు సహాయం చేయడం వలన రెక్కలు బలం లేనివానిగా ఉన్నాయని, ఇక జీవితంలో ఎప్పటికీ ఎగరలేనని చెప్పి బాధపడింది. కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల చేతులు నొప్పి పెడతాయని వారే హోంవర్కులు చేస్తారు, కాపీ రైటింగ్స్ రాస్తారు. తల్లిదండ్రులు పిల్లల కాపీ వ్రాస్తే వారికి రైటింగ్ ఎలా కుదురుతుంది? ఒక బుల్డోజర్ ఎలాగైతే దారిలోని అన్ని ఆటంకాలను తొలగించి దారిని ఎలా క్లియర్ చేస్తుందో, అలాగే తల్లిదండ్రులు పిల్లలకు ఏ చిన్న కష్టం రాకుండా నిరంతరం సహాయం చేస్తుంటారు. వారికి కష్టమంటే ఏమిటో తెలియకుండా పెంచితే వాళ్ళు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనలేని వారిగా మారతారు. దండం దశగుణం బహుత్. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులను అవసరమైనా దండించకపోతే వారు ఎలా సత్ప్రవర్తన కలిగి ఉంటారు? బైబిల్లో ఒక సామెత, ఇఫ్ యు స్పేర్ ద రాడ్ స్పాయిల్ ద ల్యాడ్ అనగా, మనం పిల్లవాడిని దండించకపోతే దండం బాగానే ఉంటుంది కాని పిల్లవాని భవిష్యత్ పాడవుతుంది. ఏ ఉపాధ్యాయుడైనా విద్యార్థి అల్లరి శృతి మించినా, ఇచ్చిన హోంవర్క్ చేయకపోయినా, చదువురాదు కనుకనే తప్పని పరిస్థితుల్లో దండిస్తారు. 1970, 1980లలో ఉపాధ్యాయులు విద్యార్థులను దూలానికి వ్రేలాడదీసి క్రింద రేగి కంప కాని మంట కాని పెట్టేవారు. దీనినే కోదండం వేయడం అనేవారు. 100 గుంజీలు తీయించేవారు, ఎండలో నిలబెట్టేవారు, గోడ కుర్చీ వేయించేవారు. మరి ఈ రోజుల్లో విద్యార్థి పిచ్చుక గూడు లాంటి కటింగ్లతో వచ్చినా, అమ్మాయిలను కామెంట్ చేసినా, యూనిఫామ్ లేదని,
సరిగా మార్కులు రాలేదని కాని దండించారా ఆ టీచర్ పని అయిపోయినట్లే. వాడి తరపు బంధువులు, స్నేహితులు కట్టగట్టుకుని వచ్చి ఆ టీచర్ను బెదిరించడమో, చేతికి పడిన వాతలు, వీడియోలు తీసి మీడియాకి పెట్టడం, మీడియా వారిని తీసుకువచ్చి నానా యాగి చేయడం షరామామూలే. డిగ్రీలు, పీజీలు చేసి టీచర్ ట్రైనింగ్ అయ్యి తన పిల్లలకు జ్వరం వచ్చినా తన స్వంత పనులను మానుకొని తాను క్రొవ్వొత్తిలాగా కరిగిపోతూ ఎందరో జీవితాలకు విద్యా వెలుగులు నింపుతూ ఉండే ఉపాధ్యాయునికి ఫీలింగ్స్ ఉండవట. కాని విద్యార్థుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పే ప్రబుద్ధులు వారి పిల్లల భావి జీవితాలను చేతులారా పాడు చేయుచున్నారని మర్చిపోతున్నారు. ఒక పేషెంట్ కు డాక్టర్ అవసరమైతే ఇంజెక్షన్, ఇంకా అవసరమైతే ఆపరేషన్ చేస్తారు. అప్పుడే జబ్బు తగ్గుతుంది. మరి నొప్పి పెట్టిందని ఇంజెక్షన్ వద్దని భయం అని చెప్పి ఆపరేషన్ వద్దంటే జబ్బు తగ్గుతుందా? మైనర్ విద్యార్థులకు మొబైల్ ఇవ్వడం, స్పోర్ట్స్ మోటార్ బైక్స్ ఇవ్వడం అంటే మొబైల్లో ఏం చూస్తున్నారు, మోటార్ బైక్ తో ఫీట్స్ చేస్తున్నారో లేదో తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. పిల్లలకు స్వేచ్ఛనివ్వాలి. కాని ఆ స్వేచ్ఛతో పాటు బాధ్యతలను కూడా విధిగా నెరవేర్చే విధంగా వారికి నియంత్రణతో కూడిన స్వేచ్ఛనిస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది కాదంటారా? అమ్మాయిలు ఇంటికి కొన్ని గిఫ్ట్లు తెస్తుంటారు. అవి ఎవరిచ్చారు, ఎందుకిచ్చారో తెలుసుకోవాలి. వారి బ్యాగులు అప్పుడప్పుడు చెక్ చేయాలి. కొంతమంది అమ్మాయిలు తనకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉంటే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు. బాయ్స్ ఇచ్చిన గిఫ్ట్లను, లవ్ గ్రీటింగ్స్ ను బ్యాగ్లలోనే ఉంచి స్కూల్లో ఉంచే బ్యాగ్లలో ఉంచుతున్నారు. చిన్న వయసులోనే అట్రాక్షన్ లో పడి విద్యా నాశనాన్ని చేతులారా చేసుకుంటున్నారు. చదివే వయసులో ప్రేమ దోమ అని తిరిగిన వాళ్లెవరూ ఈ రోజుల్లో ఉండే కాంపిటీషన్ లో తట్టుకుని కెరీర్ బిల్డప్ చేసుకోవడం అసంభవం. మొక్కై వంగనిది బ్రానై వంగున అంటారు. కాబట్టి చిన్న వయసులో వారిని మంచి లక్ష్యాల వైపు నిరంతరం మోటివేట్ చేయాలి. మీకు తెలిసిన వారిలో విజయవంతమైన వారిని ఆదర్శంగా చూపుతూ ఎయిమ్లెస్ లైఫ్ ఈజ్ ఏ క్రైమ్ అని చెప్తూ ప్రతిరోజు వారి లక్ష్యాలను వారు చేరడంలో వారి కృషిని అభినందిస్తూ అవసరమైన మేరకే సాయం చేయండి. వారి భవిష్యత్కు బాటలు వేయండి. ఇటీవల విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని జెడ్పీఎస్ఎస్ పెంటా పాఠశాల హెడ్ మాస్టర్ పిల్లలను మందలించే పరిస్థితి లేదని, వారికి క్రమశిక్షణ కొరవడి మినిమం బేసిక్స్ కూడా నేర్చుకొనడం లేదని, విద్యార్థులకు చిన్న చిన్న దండనలు విధించే అవకాశం లేనందున నాకు నేనే శిక్ష విధించుకుంటున్నాను అని చెప్పి ప్రేయర్లోనే గుంజీలు తీసి పిల్లలకే సాష్టాంగ నమస్కారం చేయడం అనే చర్య మన అందరినీ విద్యార్థుల విషయంలో ప్రస్తుతం తల్లిదండ్రుల అతి గారాభం మంచిది కాదని తెలియజేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎలా పిల్లలను బుల్డేజరింగ్ చేస్తున్నారో, విద్యార్థులకు సరియైన క్రమశిక్షణ, నైతిక విద్య లేనిచో ఎలా పాడవుతున్నారో కదా. ఒకప్పటి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్, ఇప్పటి ఓవర్ కేర్ అండ్ ఫ్రీడమ్ వలన, వెస్టర్న్ కల్చర్ వలన పిల్లలు ఎలా పాడవుతారో అనే అనేక విషయాలు మనం చర్చించుకున్నాము. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.